అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. అది డబ్బు గురించి అండి. ఈ టెక్నిక్స్ కనుక మీరు తెలుసుకోగలిగితే మీ జీవితంలో డబ్బు చాలా సులభంగా వస్తుంది. మీరు ఎక్కడున్నా కూడా డబ్బు అట్రాక్ట్ అవుతుంది. డబ్బు సంపాదించాలంటే మన దగ్గర డబ్బుని ఆకర్షించే ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉండాలి. ఆ మ్యాగ్నెటిక్ పవర్నే ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఎప్పుడైతే మీ లోపల ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటుందో మీరు ఎప్పుడు ఆ డబ్బు మీకు కనెక్ట్ అవుతూనే ఉంటుంది. చాలామందికి డబ్బు వచ్చినా నిలవదు. వచ్చిన డబ్బు ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ పేదవాళ్ళుగానే మిగిలిపోతూ ఉంటారు. మనం కొంతమందిని గనక గమనిస్తే వాళ్ళు రోజు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు కోటీశ్వరులు అవుతూనే ఉంటారు. డబ్బు సంపాదించాలంటే కేవలం హార్డ్ వర్క్ కాదండి, మెంటల్ వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితంలోకి డబ్బు రావాలి అంటే మీ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. మన మైండ్ సెట్టే 80% పనిచేస్తుంది, 20% హార్డ్ వర్క్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని, మన మేధస్సును మనం మార్చుకొని పనిచేస్తామో చాలా సులభంగా మన జీవితంలోకి డబ్బు వస్తుంది. కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా ఉన్నది పోగొట్టుకుంటారు. మరికొంతమంది ఏ వర్క్ చేయకుండా ఇంకా ఎక్కువ డబ్బుని ఆకర్షిస్తారు. దానికి కారణం కేవలం మైండ్ సెట్. 80% మైండ్ సెట్ మీదే మనీ అట్రాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారు, 80% హార్డ్ వర్క్ చేస్తారు, 20% మాత్రమే వాళ్ళ మైండ్ సెట్ని యూజ్ చేస్తారు. మనీని ఆకర్షించే మ్యాగ్నెటిక్ పవర్ మన బాడీ లోపల ఉన్నప్పుడు ఎక్కడ డబ్బున్నా అది మన వైపుకు అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ కావడానికి కావలసిన టెక్నిక్స్నే హోపనోపోనో టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ కూడా మీరు ఎవరైనా రోజు సాధన చేయొచ్చు. ఈ హోపనోపోనో టెక్నిక్ చేసి మీ జీవితంలో చాలా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. చాలామందికి ఒకప్పుడు డబ్బు బాగా వచ్చి ఉంటుంది, కానీ ఆ మధ్యలో బ్లాక్ అయిపోయి ఉంటుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా అది మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాలేదంటే కారణం మీ మనీ బ్లాక్ ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే బ్లాక్ మనీ మన మైండ్లో మనీ బ్లాక్ ఏర్పడి ఉంటుందో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ జీవితంలోకి డబ్బు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ బ్లాక్స్ని ఓపెన్ చేయగలగాలి. ఎప్పుడైతే ఆ బ్లాక్ని మీరు ఓపెన్ చేయగలుగుతారో మీ జీవితంలోకి డబ్బు చాలా సులభంగా వస్తుంది. కానీ చాలామందికి ఈ సీక్రెట్ తెలియదండి. ఈ సీక్రెట్ తెలియకుండా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ దగ్గర డబ్బు నిలిచే అవకాశమే లేదు. దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వ్యక్తి డాక్టర్ హేవ్లిన్ గారు. హేవ్లిన్ గారు అమెరికా హవాయి ప్రాంతంలో ఒక మెంటల్ పేషెంట్స్ డాక్టర్గా ఉండేవాడిన. అక్కడ ఆ పేషెంట్స్ ఏం చేసేవాళ్ళంటే ఒకరిని ఒకరు కొట్టుకొని చంపుకునేవాళ్ళు. వాళ్లకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ మీద కూడా వాళ్ళు అఘాయిత్యం చేసేవాళ్ళు. అప్పుడు ఆ ఏరియా వాళ్ళు డాక్టర్ హేవ్లిన్కి అక్కడ అపాయింట్ చేశారు. అప్పుడు డాక్టర్ హేవ్లిన్ గారు ఈ హోపనోపోనో టెక్నిక్, దిస్ ఈజ్ ఎ ట్రైబల్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ని వాడి ఆ పేషెంట్ యొక్క ఫైల్ ఓన్లీ వాళ్ళకు హ్యాండ్ పట్టుకోకుండా, ఫిజికల్ కాంటాక్ట్ అవ్వకుండా కేవలం వాళ్ళ ఫైల్ మీద హ్యాండ్ పెట్టి ఈ టెక్నిక్ని వాడి ఈ ప్రేయర్ చేసి వితిన్ 6 monthsలో అక్కడుండే రోగులకంతా నయం చేశాడు. అంత పవర్ఫుల్ టెక్నిక్. ఇదే టెక్నిక్ని కనుక మనం డబ్బుని ఆకర్షించడానికి వాడితే మీ జీవితంలో ఎక్కడున్నా కూడా మనీ ఫ్లో అవుతుంది. మీకు చాలా రోజుల నుంచి రావాల్సిన డబ్బు ఎక్కడైనా బ్లాక్ అయినా అష్టదిక్కుల నుంచి మనీ ఫ్లో ప్రారంభించబడుతుంది. ఎంత పవర్ఫుల్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్లో కేవలం 4 వాక్యాలే ఉంటాయి. ఈ 4 వాక్యాలను కనుక మీరు రోజు ఉదయం 108 సార్లు, రాత్రి పడుకునే ముందు 108 సార్లు కనుక సాధన చేయగలిగితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. డబ్బు అనేది చాలా సులభంగా మీకు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే ఈ టెక్నిక్ చాలా 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 ప్రధానమైన టెక్నిక్ అండి. మీరు ఎంత అప్పుల్లో కూరుకొని పోయినా, మీ జీవితంలో అవకాశాలు లేకపోయినా, మీరు ఎవరికైనా రావాల్సిన డబ్బు ఇంకా రాలేదన్నా ఈ మనీ బ్లాక్ని ఎప్పుడైనా మీరు ఓపెన్ చేసి చూడండి. చాలా డబ్బు మీ జీవితంలోకి ధారాళంగా వస్తుంది. ఎప్పుడైతే ధన ప్రవాహం మన జీవితంలోకి స్టార్ట్ అయి ఉంటుందో దాన్ని ఆపే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం మనీని ఒక ఎనర్జీగా ఫీల్ అవుతామో ఆ మనీగా మ్యాగ్నెట్గా మనం తయారవుతాము. మీరు ఎప్పుడైతే మనీ మ్యాగ్నెట్గా తయారయ్యారో ఆ రోజు నుంచి డబ్బు ప్రవాహం మీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి డబ్బు అనేది చాలా చాలా ప్రధానమైంది.
మనిషి బ్రతకడానికి పంచభూతాలు ఎలా అవసరమో ఆరో భూతం కూడా అంత అవసరం మన జీవితంలో. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ప్రతి వ్యక్తి ప్రతి దశలో డబ్బుతో అవసరమే ఉంది. అటువంటి డబ్బుని మనం ఆకర్షించడానికి హొపనోపోనో టెక్నిక్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆ టెక్నిక్ మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. హొపనోపోనో టెక్నిక్లో 4 వాక్యాలే ఉంటాయి. సింపుల్ అండి. ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఇలా ఒక్కసారి చదివితే ఒక రౌండ్ అవుతుంది. అలా 108 సార్లు చదవండి. ఎలా చదవాలో నేను నేర్పిస్తాను మీకు. ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి, మీరు ధనవంతులు అవ్వండి. దీంట్లో మొట్టమొదటి లైన్ వచ్చేసి ఐ యామ్ సారీ మనీ. ఐ యామ్ సారీ మనీ అని ఎందుకు చెప్పాలి మనం డబ్బుకి? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ హార్ట్ మీద, మీ గుండె మీద మీ కుడి చేయి పెట్టుకోండి, ఎడమ చేయి మీ ఒళ్ళో ఇలా పెట్టుకోండి, చెప్పండి ఐ యామ్ సారీ మనీ. అంటే మనం ఎందుకు సారీ చెప్తున్నాం డబ్బుకి? మీ గత జీవితంలో మీకు తెలుసో తెలియకో మీరు డబ్బు గురించి చాలా చెడుగా మాట్లాడి ఉంటారు. ఎలా మాట్లాడి ఉంటారు మీరు? డబ్బు మంచిది కాదు, డబ్బున్నోళ్ళంతా మంచోళ్ళు కారు, డబ్బు కష్టపడితేనే వస్తుంది, డబ్బు చెట్ల కాయదు కదా, డబ్బు శాశ్వతం కాదు కదా, కుక్కను కొడితే డబ్బు వస్తుంది, డబ్బుంటే వ్యసనాలకు గురవుతారు, డబ్బుంటే అనారోగ్యంకి గురవుతారు, డబ్బుంటే రెస్పెక్ట్ ఇవ్వరు, డబ్బు సంపాదించిన వాళ్ళంతా చెడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించుంటారు. ఇటువంటి వాక్యాలన్నీ మీరు గతంలో ఏదో రకంగా మాట్లాడి ఉంటారు. ఎప్పుడైతే మీరు గత జీవితంలో ఇవన్నీ మాట్లాడి ఉంటారో మీ జీవితంలోకి ఆ రోజే మనీ బ్లాక్ అయింది, మీకు తెలియదు అది. అప్పటి నుంచే మనీ రావడం ఆగిపోయింది మీకు. కాబట్టి గతంలో మీరు ఇటువంటి వాక్యాలు గనక మాట్లాడి ఉంటే, ఇటువంటి మాటలు గనక మాట్లాడి ఉంటే మనస్ఫూర్తిగా ఐఎమ్ సారీ మనీ అని డబ్బుకు చెప్పండి. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా సారీ చెప్తారో అప్పుడే ఆ మనీ బ్లాక్స్ ఓపెన్ అయ్యి మీ జీవితంలోకి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. సెకండ్ లైన్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఐఎమ్ సారీ మనీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ అంటే నన్ను మన్నించు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించు మన్నించు అని అడుగుతారో 100% ప్రకృతి స్పందిస్తుంది, డబ్బు ఎక్కువగా మీ జీవితంలోకి వస్తుంది. మూడో లైన్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఎందుకు డబ్బుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి? మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మన జీవితంలో అడుగడుగున ప్రతి అవసరాన్ని, మన కుటుంబంలో చిన్న చితక అవసరాలని తీర్చేది డబ్బు మాత్రమే. అంత అవసరాలు తీర్చున్న డబ్బు పట్ల కృతజ్ఞతగా ఉండాలి. చాలామంది జీవితంలో ఎందుకు డబ్బు రాదు అంటే కృతజ్ఞత చెప్పాలి మనం డబ్బుకి. ఎప్పుడైనా మన చేతుల్లో డబ్బున్నా, మన అకౌంట్లోకి డబ్బు వచ్చినా థ్యాంక్ యూ మనీ చెప్పాలి. ఎప్పుడైతే మీరు థ్యాంక్ యూ మనీ అని చెప్పడం ప్రారంభిస్తారో మీ జీవితంలోకి మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. యూనివర్స్ సీక్రెట్లలో థ్యాంక్ యూ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వం యొక్క కీని తెలియాలి, తాళం తెలియాలి అంటే రెండే వర్డ్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మనీ అని చెప్పండి. ఐ లవ్ యూ మోర్ మనీ అంటే నా జీవితంలో ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. మనం ఎక్కువ డబ్బు కావాలి అంటే డబ్బును ప్రేమించాలి. మనం ఎవరినైనా ప్రేమిస్తే అటువంటిదే మన జీవితంలోకి వస్తుంది. మనం డబ్బును ప్రేమిస్తున్నాం, డబ్బే మన జీవితంలోకి వస్తుంది. 2 వ్యక్తులు మీకు ఫ్రెండ్స్గా ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లలో ఇద్దరు ఒకరిని బాగా ద్వేషిస్తారు, ఒకరు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు. వాళ్ళిద్దరు మిమ్మల్ని భోజనానికి పిలిచారనుకోండి, మీరు ఎవరింటికి భోజనానికి వెళ్తారు? ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో ప్రేమించే వ్యక్తి ఇంటికే మిమ్మల్ని భోజనానికి వెళ్తారు. అదేవిధంగా మీరు కూడా ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో ప్రేమించే వ్యక్తి ఇంట్లోకే డబ్బు వస్తుంది, ప్రేమించే వ్యక్తి జీవితంలోకి మనీ ఫ్లో వస్తుంది. కాబట్టి ఈ 4 వాక్యాలు వెరీ 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 పవర్ఫుల్ డబ్బుని బాగా అట్రాక్ట్ చేయడానికి. ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కేవలం డబ్బు గురించే కాదండి. మీ హెల్త్ని బాగా చేసుకోవచ్చు, కెరియర్ని డెవలప్ చేసుకోవచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుకోవచ్చు. మీ జీవితంలో మీరు ఏం సాధించుకోవాలనుకున్నా ఈ టెక్నిక్ని మీరు వాడి చూడండి. మీ జీవితంలో 41 రోజుల్లో మిరాకిల్ జరుగుతుంది. మీ ఎడమ చేయిని మీ పొట్ట ప్రాంతంలో పెట్టుకోండి, మీ కుడి చేయిని మీ హార్ట్ మీద పెట్టుకోండి.
ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చెప్పండి, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అని చెప్పండి. ఇలా కంటిన్యూగా చెప్తూనే ఉండాలి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఇలా చెప్తే ఒక రౌండ్, అలా 108 రౌండ్లు, అంటే ఒక 10 నిమిషాలు చెప్పండి. ఎప్పుడైతే ఈ భావనలో మీరుంటారో మీ జీవితంలోకి డబ్బు సంపద అట్రాక్ట్ అవుతుందండి. చాలామంది జీవితంలో పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు, నేను డబ్బు సంపాదించడం లేదు, మా కుటుంబంలో డబ్బు సంపాదించలేదు అనే భావనలో ఉంటారు. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా నా దగ్గర డబ్బు ఉంది, నేను డబ్బు సంపాదించుకోగలుగుతాను, నేను ఏదైనా సాధించుకోగలుగుతాను అని హై వైబ్రేషన్లో మీరు ఉంటారో, హై వైబ్రేషన్ ఉన్న వ్యక్తికే మనీ అట్రాక్ట్ అవుతుంది. చాలామంది చెడు చేసే వ్యక్తుల దగ్గర కూడా డబ్బు ఉంటుంది, వాళ్ళు హై వైబ్రేషన్లో ఉంటారు. కొంతమంది మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర ఫ్రీక్వెన్సీ సరిగా ఉండదండి. ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద అని ఒక 10 నిమిషాలు చాంటింగ్ చేయండి. మీ జీవితంలో డబ్బు అనేది అట్రాక్ట్ అవుతుంది. మనం ఏ దాన్నైతే నిరంతరం స్మరిస్తూ ఉంటామో, దేన్నైతే ఎక్కువగా పలుకుతూ ఉంటామో అదే మన జీవితంలోకి వస్తుంది. మీకు డబ్బు సంపదే కావాలి. మీ కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలంటే సంపద చాలా ముఖ్యం. కాబట్టి డబ్బు సంపద గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో డబ్బు సంపద సమృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.